దేవభూమిగా పేరొందిన ఉత్తరాఖండ్లో ఈసారి శాసనసభ ఎన్నికలు రసవత్తరంగా మారాయి. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, భాజపా మధ్య పోటీ నువ్వానేనా అన్నట్లు ఉంది. పెద్ద నోట్ల రద్దుతో ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలు, హరీష్ రావత్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగిన తిరుగుబాటు సానుభూతి రూపంలో ఓట్లు కురిపిస్తుందని కాంగ్రెస్ అంచనా వేస్తుంటే 2012 ఎన్నికల్లో త్రుటిలో తప్పిపోయిన అధికారాన్ని ఈసారి దక్కించుకోవాలని పట్టుదలతో కమలదళం శ్రమిస్తోంది. ఉత్తరాఖండ్లోని కాంగ్రెస్ సర్కారు అవినీతి కుంభకోణాలు, స్థానిక సమస్యలు పరిష్కరించడంలో హరీష్ రావత్ ప్రభుత్వ వైఫల్యాలు సహా ప్రధాని నరేంద్ర మోదీ చరిష్మా, రాజకీయ సుస్థిరత నినాదం కలిసి వస్తాయని కమలనాథులు భావిస్తున్నారు. ఫిబ్రవరి నుంచి మార్చి వరకు ఎన్నికలు జరగనున్న 5 రాష్ట్రాల్లో ఉత్తరప్రదేశ్ తర్వాత అత్యంత ప్రాధాన్యమున్న వాటిలో ఉత్తరాఖండ్ ఒకటి. కొంతకాలం నుంచి వేర్వేరు అంశాలపై జాతీయ స్థాయిలో అందరి దృష్టిని ఆకర్షించిన ఉత్తరాఖండ్లో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష భారతీయ జనతా పార్టీ మధ్య ద్విముఖ పోరు నెలకొంది. వరుసగా రెండోసారి అధికారాన్ని నిలబెట్టుకోవాలని హరీష్ రావత్ సర్కారు పావులు కదుపుతుంటే, గత ఎన్నికల్లో 2 సీట్ల తేడాతో అధికారం కోల్పోయిన భారతీయ జనతా పార్టీ దేవభూమిపై కాషాయ జెండా ఎగరవేయాలనే పట్టుదలతో వ్యూహాలు అమలు చేస్తోంది. ఇందుకు అన్ని అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంది. ప్రధానంగా హరీష్ రావత్ హయాంలో శాసన, కార్యనిర్వాహక వర్గంలో పేరుకుపోయిన అవినీతి, బయటపడిన కుంభకోణాలు, అక్రమ మైనింగ్, 2013లో వచ్చిన వరదలు, సహాయ చర్యలో కాంగ్రెస్ సర్కారు వైఫల్యాలు, అభివృద్ధి కార్యక్రమాల్లో వెనకబాటు, నిరుద్యోగం, తాగునీటి సమస్య, విద్యుత్ కోతలు సహా పదే పదే ముఖ్యమంత్రులను మార్చే కాంగ్రెస్ సంస్కృతి, పెద్ద నోట్లు రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఉత్తరాఖండ్ ఎన్నికల్లో ప్రధాన ప్రచారాస్త్రాలు కానున్నాయి. ఉత్తరాఖండ్లో కాంగ్రెస్ నేత హరీష్ రావత్ నేతృత్వంలో ప్రభుత్వం అధికారంలో ఉండగా వరుసగా రెండోసారి అధికారం చేపట్టాలని భావిస్తున్న హస్తం పార్టీకి అనుకూల అంశాల కంటే ప్రతికూలతలే ఎక్కువగా ఉన్నాయి. వాటిని అధిగమించి అధికారం చేపట్టడం అంత సులభంగా కనిపించడం లేదు. ఇటీవల రాష్ట్రంలో జరిగిన తిరుగుబాటు, సుప్రీంకోర్టు తీర్పు సానుభూతి ఓట్లు కురిపిస్తుందని హరీష్ రావత్ సహా కాంగ్రెస్ బలంగా నమ్ముతోంది. అయితే ప్రభుత్వాన్ని నిలబెట్టుకునేందుకు ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురిచేసిన హరీష్ రావత్ శూలశోధనలో అడ్డంగా దొరికిపోవడం ఆయనకి పెద్ద ప్రతికూలాంశంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. ఇదే సమయంలో ముఖ్యమంత్రులను మార్చే కాంగ్రెస్ సంస్కృతిపై కూడా ప్రతిపక్ష భారతీయ జనతా పార్టీ తీవ్రంగా విమర్శలెక్కుపెడుతోంది. ఇక 2013 ఏడాది 5,000 మందికి పైనే బలి తీసుకున్న జల విలయంలో నష్టాన్ని తగ్గించే విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం దారుణంగా విఫలమైందన్న వాదనలు ప్రస్తుత శాసనసభ ఎన్నికల్లో ఆ పార్టీకి ప్రతికూలంగా మారనున్నాయి. వరద సహాయ చర్యలు చేపట్టడంతో అప్పటి సీఎం విజయ్ బహుగుణ పూర్తిగా విఫలమయ్యారనే ఆరోపణలపైనే కాంగ్రెస్ అధినాయకత్వం ఆయన్ను తప్పించి హరీష్ రావత్ కు పగ్గాలు అప్పగించింది. క్లిష్ట పరిస్థితుల్లో అధికారం చేపట్టిన రావత్ తన ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు చూపిన శ్రద్ధ పాలనపై చూపలేదన్న ఆరోపణలు ఎదుర్కొంటుండడం, ఆయనకు పాలనపై పట్టు లేకపోవడం, రాష్ట్రంలో అవినీతి, అక్రమాలు పెచ్చుమీరాయని బహిరంగంగా ప్రచారం జరుగుతోంది. మద్యం అమ్మకాలకు సంబంధించి ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి ఒకరు గుత్తేదారులతో లావాదేవీలు జరుపుతూ అడ్డంగా దొరికిపోయిన ఘటనలను ప్రతిపక్ష భాజపా ప్రచారాస్త్రాల్లో చేర్చుకుంది. ఇక నిరుద్యోగ సమస్య, తాగునీరు, విద్యుత్ సమస్యలు రోజురోజుకు పెరగడం రావత్ సర్కారు అసమర్థతను రుజువు చేస్తున్నాయనే వాదనను కమలదళం ప్రజల్లోకి తీసుకెళ్తోంది. అయితే కేంద్రం తీసుకున్న పెద్ద నోట్ల రద్దు సహా జిల్లాల కూర్పు అంశాలు తమకు కలిసి వస్తాయని కాంగ్రెస్ ఆశిస్తోంది. ప్రతిపక్ష భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ కంటే పూర్తి భిన్నమైన పరిస్థితిలో ఉంది. ఒక్క పెద్ద నోట్ల రద్దు అంశం తప్ప అన్ని అనుకూలాంశాలే కనిపిస్తున్నాయి. 2012 ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటును కూడా అధిగమించి అధికారానికి ఒక్క అడుగు దూరంలో ఆగిన కమలదళం ఈసారి ఎన్నికల్లో హరీష్ రావత్ సర్కారు అవినీతి, స్థానిక సమస్యలు పరిష్కరించడంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలే ప్రధాన ప్రచారాస్త్రంగా ముందుకు సాగుతోంది. రావత్తో పోల్చుకుంటే భాజపా సీఎం అభ్యర్థుల్లో ఒకరైన బీసీ ఖండూరికి ఉన్న మచ్చలేని చరిత్ర కలిసొచ్చే అంశం కాగా, కేంద్రంలో యూపీఏ సర్కారు ఉన్నప్పుడే సామాజిక కార్యకర్త అన్నా హజారే అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న సమయంలోనే ఖండూరి ఉత్తరాఖండ్లో లోక్పాల్ బిల్లు తేవడం కమలదళానికి కలిసి వస్తుందని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం.
ఇక ఖండూరి సహా సీఎం రేసులో ఉన్న మాజీ ముఖ్యమంత్రి రమేష్ పోఖ్రియాల్ నిశాంక్ రాజకీయంగా మచ్చలేని వారే కావడం భాజపాకు మరింత బలాన్నిస్తోంది. అన్నింటికీ మించి ప్రధాని నరేంద్ర మోదీ చరిష్మా భాజపాకు 10 ఏనుగుల బలం కానుంది. 2012లో 2 సీట్ల తేడాతో అధికారానికి దూరమైన కమలదళం ఈసారి ఎలాగైనా దేవభూమిపై కాషాయ జెండా నిలబెట్టాలనే పట్టుదలతో వ్యూహాలు అమలు చేస్తోంది. పార్టీ ముఖ్య నేత, ఉత్తరాఖండ్ ఎన్నికల బాధ్యుడు జేపీ నడ్డా, ధర్మేంద్ర ప్రధాన్ సుడిగాలి పర్యటనలు చేస్తుంటే ప్రధాని మోదీ పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా పార్టీ ప్రచారాన్ని చేస్తున్నారు. పరివర్తన్ ర్యాలీ పేరుతో నిర్వహించిన సభలో మోదీ రావత్ సర్కారుపై అవినీతిని ఎండగట్టారు. ఇదే సమయంలో అధికార పార్టీలోని కుమ్ములాటల వల్ల అభివృద్ధి కుంటుపడిందని, తమను గెలిపిస్తే సుస్థిర పాలన అందిస్తామనే నినాదంతో కమలనాథులు దూసుకుపోతున్నారు. మరోవైపు కాంగ్రెస్ నుంచి కీలక నేతలు మాజీ సీఎం విజయ్ బహుగుణ సహా హరక్ సింగ్, కున్వర్ ప్రణబ్, సత్పాల్ మహారాజులు కమలదళంలో చేరడం భాజపాకు కలిసిరానుంది. ఉత్తరాఖండ్లో ప్రస్తుతం 3 ఎమ్మెల్యేలున్న బీఎస్పీ మైదాన ప్రాంతాల్లో కొంత ప్రభావం చూపే అవకాశం ఉంది. ఆ పార్టీ ఎన్ని ప్రభుత్వ ఓట్లను చీల్చగలుగుతుందనే అంశం భాజపాకు వచ్చే సీట్లను ప్రభావం చేసే సూచనలున్నాయి. ఉత్తరాఖండ్లో ఏ పార్టీ వైపు ఓటర్లు మొగ్గారనేది తేలటానికి మార్చి 15 వరకు ఆగాల్సిందే.